ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సంభవించిన వర్షాలు వరదల విపత్తును మామూలుగా పరిగణించవద్దని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకునేలా చూడాలని వారిని ముఖ్యమంత్రి కోరారు. ముంపు ప్రజలను ఆదుకునేందుకు సీఎం నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు పనిచేశామని కేంద్ర బృందానికి తెలియజేశారు. ఏపీలో భారీ వర్షాలు వరదల కారణంగా ఊహించని విపత్తు అపార నష్టాన్ని కష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని ఆయన కేంద్ర బృందాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం సచివాలయంలో సీఎంతో సమావేశమైంది. వరద నష్టంపై చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి కేంద్ర బృందం చంద్రబాబుకు వివరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని వారికి చంద్రబాబు తెలిపారు. రికార్డు స్థాయిలో వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందానికి చంద్రబాబు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం కింద 100 కోట్లు మంజూరు చేసిందని, వాటితో చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాలు, ఎంఎస్ఎంఈలు స్థాపించేలా ప్రోత్సహిస్తామని తెలియజేశారు. భవిష్యత్తులో 50 ఎంఎస్ఎంఈలు పార్కులు అభివృద్ధి చేస్తామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుపై విధాన రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం సూచన చేశారని తెలిపారు. డ్వాక్రా గ్రూపులు ఎంఎస్ఎంఈలు స్థాపించేలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. కొత్త జిల్లాలో డిఐసీలను పునరుద్ధరించనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈల పార్కులు అభివృద్ధి చేస్తామని వివరించారు. మార్కెట్ అవసరాల మేరకు స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ర్యాంపు పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు చేయూత ఇస్తామని, ర్యాంపు పథకం కింద కేంద్రం 100 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు పెండింగ్ ప్రోత్సాహకాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నూతన ఎంఎస్ఎంఈ విధానంపై అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ఎంఎస్ఎంఈ 1 పేరుతో వెబ్సైట్ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎంఈకి చాలా మంచి గ్రోత్ ఇచ్చాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ సేకరించడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా 2018లోనే పెట్టడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ చేస్తూ చాలా ఫండ్స్ని తీసుకురావడం జరిగింది. అయితే 19 to 24 ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుంది, ఎలా చేయాలనే దాని మీద సార్ని డైరెక్షన్ అడగడం జరిగింది. డైరెక్షన్ నిమిత్తం ఆయన మాకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్ని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని మనం ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నాం. కానీ దానికి మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న హ్యాండ్లూమ్ స్ట్రెంగ్త్ ఏంటి, అగ్రికల్చర్ స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏ రకంగా చేయొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మీద ఏ రకంగా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద అక్కడ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంగ్తన్ చేయొచ్చు, అలాగే టూరిజం మీద, కాయిర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్కి చేయొచ్చు, ఈ ఇండస్ట్రీస్ని ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనం ఎలా డెవలప్ చేయొచ్చు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. అన్ని డివిజన్లలో శానిటేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తోందన్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితికి వస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికెలపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, అంబాపురంలో బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేయడంపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు.
పాయకాపురం నుంచి ముస్తాబాద్ వరకు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయిందని తెలిపారు. 1-2 డివిజన్లలో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని అన్నారు. నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు అవసరమైన చోట్ల రోడ్లకు గండ్లు కొడుతున్నామని అన్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో టోటల్గా వాటర్ పోయింది, ఎక్సెప్ట్ ఒక 64 కొద్ది ఇల్లు వరకు ఉంది. దాన్ని కూడా ఇవాళ ఈవినింగ్ లోపల ఆ వాటర్ కూడా కంప్లీట్ చేసి నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ శానిటేషన్ క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ అయిపోతుంది. బహుశా రేపు మార్నింగ్కి ఆల్మోస్ట్ 32 డివిజన్లు ఎక్కడా లేకున్నాను. ఎక్కడైతే విలేజెస్ జక్కంపూడి కావచ్చు, జక్కంపూడి అయితే ఆల్మోస్ట్ వాటర్ తీసేసాము. ఒక అమ్మాపురం మాత్రం నిన్న నైట్ దాక్కునింది. అక్కడ రింగ్ రోడ్ కొట్టడం వల్ల ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఐ థింక్ రేపు మార్నింగ్కి విజయవాడ 32 డివిజన్లు ప్లస్ పక్కన ఉన్న ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటిలో చుట్టూ కూడా వాటర్. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి వచ్చిన డ్రైవింగ్ టీం నదిలో 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో కోస్తున్నారు. ఇప్పటికే 40 మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోటును కోయటాన్ని దాదాపు పూర్తి చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ 40 మీటర్ల వెడల్పు ఉన్న ఒక బోటును కోయడాన్ని దాదాపు పూర్తి చేశారు. 40 టన్నులకు పైగా బరువున్న బోటును 2 ముక్కలు చేయగా ఒక్కోటి 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నదిలో తేలుతూ 10 టన్నుల బరువును మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటికి పంపాలని తొలుత భావించినా నదిలో ప్రవాహం గణనీయంగా 60,000 క్యూసెక్కులు ఉండటంతో వాటిని తీయటం సాధ్యపడదని తేల్చారు. కోసిన బోట్లు నది లోపలి భాగంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటకు తరలించేందుకు నిపుణులు రప్పించారు. దీనికోసం గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద నదిలో మునిగిన బోటును వెలికితీసిన టీంను విజయవాడకు రప్పించారు. తొలుత బ్యారేజీ పైకి భారీ క్రేన్లో తీసుకువచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి లేపుతారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుంచి భారీ పంటును తీసుకువచ్చి కోసిన బోటు ముక్కను పంటుపైకి ఎక్కించి బయటకు తరలించాలని ప్రణాళిక వేశారు. అలా సాధ్యపడకపోతే కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటికి తీసుకువచ్చేలా ఆలోచన చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఓ బోటును తొలగించి తదుపరి మిగిలిన 2 భారీ బోట్లను బయటకు తీయటంతో దృష్టి పెట్టనున్నారు. ఏపీలో వరద బీభత్సం పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఉదారంగా స్పందించింది. నటులు, టెక్నీషియన్లు ఎవరికి తోచినంత వారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ 50 లక్షలు, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షలు, విశ్వక్సేన్ 5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాలయ్య, సిద్ధు, విశ్వక్సేన్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాము ప్రకటించిన విరాళాల తాలూకా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గట్టు బలోపేత పనులను తీసుకున్న చర్యల గురించి వారికి మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సిపేజ్ను అరికట్టేలా
బండును బలోపేతం చేస్తామని రామానాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 3,500 క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లను బలోపేతం చేస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గన్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క గన్లను పూడ్చి వేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గన్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది, లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది. భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు, ఈ మూడింటి కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఆకస్మికంగా ముంపునకు గురయ్యాయని, ఎన్టీఆర్ జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కేంద్ర బృందానికి వివరించారు. 730 కోట్ల మేర ఇరిగేషన్ ఆస్తులకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో 58 త్రాగునీటి పథకాలకు నష్టం వాటిల్లిందని, 114 కోట్ల మేర నిధులు అవసరమని తెలియజేశారు. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, కృష్ణానదికి పోటెత్తిన వరద, బుడమేరుకు పడిన గండ్లు, ఈ మూడింటి కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఆకస్మికంగా ముంపునకు గురయ్యాయని, ఎన్టీఆర్ జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి నష్ట అంచనాకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. తొలుత కలెక్టరేట్లో భారీ వర్షాలు, వరద కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలు, బాధితులకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, శాఖల వారీగా జరిగిన నష్ట వివరాలతో కూడిన ఛాయాచిత్ర ఎగ్జిబిషన్ను అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. 24 గంటల వ్యవధిలో దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11,43,000కు పైగా క్యూసెక్కుల నీరు రావడం, బుడమేరు గండ్లతో ఒక్కసారిగా 40,000 క్యూసెక్కుల నీరు అకస్మాత్తుగా నగరంపైకి రావడంతో 64 కార్పొరేషన్ వార్డుల్లో 32 వార్డులు జలమయమయ్యాయని, అర్బన్ ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం, జీ కొండూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాలపైన వరద ప్రభావం పడిందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ మొదలు గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఆహారం, తాగునీరు, పాలు, మందులు, బిస్కెట్లు తదితరాలను అందించామని, సహాయక కార్యక్రమాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా కీలక పాత్ర పోషించాయని తెలిపారు. పునరావాస వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రేషన్తో పాటు ఎన్ని విధాల సాయం అందించాలో అన్ని విధాల సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఏలేరు ఆధునికీకరణపై వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్లకు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతులను ఏలేరు నిండా ముంచిందని, 1000 ఎకరాలు నీట మునిగాయని తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. రైతులకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరద విలయానికి గత ప్రభుత్వమే కారణమంటున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శివారులో ఏలేరు కాలువను నీట మునిగిన పంట పొలాలను వైఎస్ షర్మిల పరిశీలించారు. షర్మిలతో రైతులు మాట్లాడుతూ ఏలేరు పూడిక తీయకపోవడం వలన తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం రైతులకు కాకుండా కౌలు రైతులకు ఇప్పించేలా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎకరాకు 10,000 కాకుండా 25,000 రూపాయల పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అన్నారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్కి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్లకు లేదని అన్నారు.
అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి. ఈ రైతులే, ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే 100 ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ, మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనాల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే, కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. చంద్రబాబు గారే చెప్తున్నారు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గొప్ప మేధావి అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అన్నారు. పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండేవారని తెలిపారు. తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశారన్నారు. యేచూరి అడుగుజాడల్లో నడుస్తూ బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గొప్ప మేధావని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో యేచూరి సంతాప సభ నిన్న జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ దేశ సమస్యలపైన అనర్గళంగా మాట్లాడే వ్యక్తి యేచూరి అని తెలిపారు. దేశంలో ఉన్న మతోన్మాద ప్రభుత్వం నానాటికి మితిమీరిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేసే ప్రయత్నం సిపిఎం చేస్తోందని చెప్పారు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించగల వ్యక్తి యేచూరి అని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సేవలు చాలా అవసరమని తెలియజేశారు. ఇలాంటి సమయంలో ఆయన మృతి పార్టీకి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండేవారని చెప్పారు. తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశారని తెలిపారు. యేచూరి అడుగుజాడలో నడుస్తూ బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ 24వ మహాసభల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న ఈ సమయంలో యేచూరి మరణం తీరని లోటని చెప్పారు. సిపిఎం పార్టీ నాయకత్వం చాలామంది సీనియర్లుగా ఉండేవాళ్ళు. మన హరికృష్ణ జ్యోతిబాసు, నంబూదిరిపాదు, బసవపుణ్య ఇటువంటి నాయకులు క్రమంగా మా వయసు పెరుగుతుంది అనేసి వెతుకుతూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ క్యాడర్ ఎవరు అనేది ఆ రకంగా కామ్రేడ్ ప్రకాష్ కరత్ను, కామ్రేడ్ సీతారాం యేచూరి ఇటువంటి వాళ్ళని ప్రమోట్ చేసి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆ కామ్రేడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయినాడు, జైలు పోయినాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో ఆయన ప్రభుత్వంతో ఢీకొన్నాడు. ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఈ దేశ ప్రజలందరినీ ఐక్యం చేయడం ఎట్లా, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి విధానాలు కావాలనేది చాలా మంచి సూచనలు గవర్నమెంట్కి ఇస్తూ పార్టీ సీనియర్ నాయకులు పి మధు మాట్లాడుతూ సోవియట్ యూనియన్ కుప్పకూలిన సమయంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తు లేదని, కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలో సాధ్యం కాదని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున దాడి చేశారని తెలిపారు. మద్రాసులో జరిగిన 14వ పార్టీ మహాసభలో ఈ దాడిని తిప్పికొడుతూ మార్క్సిజం లెనిజానికి కాలం చెల్లిందనే ధోరణి సరైంది కాదని తీర్మానాన్ని యేచూరి ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని గుర్తు చేశారు. ఇతర సహచరులతో కలిసి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మికులు, రైతాంగానికి అండగా సిపిఎంను నిలబెట్టేందుకు కృషి చేశారని చెప్పారు. పార్లమెంటులో యేచూరి మాట్లాడే సమయంలో ఇతర పార్టీ సభ్యులు కూడా వినేందుకు సభలోకి వచ్చేవారని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కమిటీ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెల్లి విల్సన్ పాల్గొని నివాళులర్పించారు. సిపిఎం పార్టీలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బాధ్యతల వరకు ఎన్నో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి నాయకుడు ఆయన. మరి 72 సంవత్సరాల వయసులో ఆయన మరింత కాలం ఈ దేశానికి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సేవలు అందిస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. అనారోగ్యం నుంచి కోలుకుని మరింత ఉద్యమాలకు అంకితమవుతారని భావిస్తున్న సమయంలో ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన ప్రజా ఉద్యమాలకి ప్రత్యక్షమైనటువంటి నాయకత్వం వహించారు. అలాగే ఒక మేధావిగా భారతదేశంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడం, ఆటుపోటును ఎదుర్కొని ముందుకు సాగటం ఎలా అనేటువంటి దాంట్లో విధానాల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు.
అదే కాదు, దేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వామపక్షాలుగా ఆ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూనే దేశానికి అవసరమైన కీలకమైన కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనలో కూడా ఆయన పాత్ర అద్వితీయమైంది. ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగా గొప్ప ఆయుధమని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొంగర సాయి పేర్కొన్నారు. యోగా పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యోగా విద్యార్థులకు మెడల్స్ అందజేస్తున్నామని ఆయన వివరించారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ కాలనీలో ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 130 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ పోటీలు జరిగాయి. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఏసీపీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి, ద్వితీయ, తృతీయ విజేతలకు మెడల్స్ అందించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొంగర సాయి మాట్లాడుతూ యోగా అనేది శక్తిని ఇస్తుందని, మనస్సుని, శరీరాన్ని సంపూర్ణంగా ఆరోగ్యకరంగా ఉంచుతుందని అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇచ్చేది యోగా మాత్రమే అని తెలిపారు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చునని వివరించారు. మన యొక్క మనసుని, శరీరాన్ని సంపూర్ణంగా ఆరోగ్యకరంగా ఉంచడానికి, అలాగే అనేక మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం, అలాగే మనిషి యొక్క ప్రశాంతతని ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే రాణించడానికి ఈ యోగా సాధన అనేది ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సంపూర్ణమైన ఆరోగ్యంతో, సమగ్ర వ్యక్తిత్వ వికాసంతో, మానసికంగా, ఆర్థికంగా సమృద్ధిగా. అనంతరం జిల్లా కార్యదర్శి సగుర్తి రాజేశ్వరి, ఉపాధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారని తెలిపారు. అయితే యోగాకు మరింత విస్తృత ప్రచారం కావాలని తెలిపారు. యోగా ద్వారా కలిగే లాభాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మీద కొంచెం బెటరు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా మేము కృషి చేసి ఎక్కువ స్కూల్స్లోకి, విలేజెస్కి అటు కూడా వెళ్ళేలాగా మేము ట్రై చేయాలని అనుకుంటున్నాము. ఎక్కువ మంది వస్తే, పిల్లలు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మార్చగలుగుతారు, వాళ్ళ కింద ఉన్న జనరేషన్స్ కూడా మార్చగలుగుతారు. అందుకే యోగాని ఎక్కువ ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాము. సో మీరు కూడా దానికి మాకు హెల్ప్ చేసి మీ టీవీలో వాటిలో కూడా ప్రమోట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ దానికి మా జిల్లా కాంపిటీషన్స్కి ఇంకా ఎక్కువ మంది వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా, ఎవరు ప్రదర్శించిన దాన్ని బట్టి వారికి చక్కగా విజేతలుగా పొంది ఆహ్లాదంగా వెళ్ళటం జరిగింది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది కంటే చిన్న మారుమూల గ్రామాలకు కూడా ఇది అందచేయాలని అసోసియేషను గట్టి సంకల్పంతో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఎంకరేజ్ చేసినటువంటి ఈ యోగాని మేము కూడా ప్రతి జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా తీసుకెళ్లాలని సంకల్పం. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ రాధిక, కార్యదర్శి పి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని క్రిమినల్స్ అంతా జగన్ను నాయకుడిగా ఎన్నుకుని తమ సంఘానికి వైసీపీ అని పేరు పెట్టుకున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. లంక గ్రామాలను ముంచి శవరాజకీయాలు చేద్దామనుకున్న జగన్ కుట్రలు పారలేదని ఆమె అన్నారు. నేరస్తులను కాపాడేందుకు వారికి రాజకీయ పదవులు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. 2009లో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉన్న నందిగం సురేష్ 2024 నాటికి కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. 31 క్రిమినల్ కేసులు ఉన్న నువ్వా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేదని నిలదీశారు. వరద బాధితుల పరామర్శకు మనసురాని జగన్ రెడ్డి జైళ్లకు, శవాల దగ్గరకు పరుగులు పెడతాడా అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపణలు చేశారు. దేశంలోని క్రిమినల్స్ అంతా జగన్ను నాయకుడిగా ఎన్నుకొని తమ సంఘానికి వైసీపీ అని పేరు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. లంక గ్రామాలను ముంచి శవరాజకీయాలు చేద్దామనుకున్న జగన్ కుట్రలో పారలేదని ఆమె అన్నారు. నేరస్తులను కాపాడేందుకు వారికి రాజకీయ పదవులు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. 2009లో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉన్న నందిగం సురేష్ 2024 నాటికి కోటీశ్వరుడు ఎలా అయ్యారని నిలదీశారు. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి
ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించి వస్తావు. 420 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతా. 420 కేసు ఉంది, 408, 468, 440 ఐపీసీ సెక్షన్, 286, 283, 353, 341, 427, 147, 186, 188, 148, 114, 500, 499, 107, 290, 342, 120, 120B, 477A, 471, 506. ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా, అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు. రామలింగేశ్వర్ నగర్ సాయి స్ట్రీట్ నందు సాయి స్ట్రీట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందంగా అలంకరించిన చలువ పందిరిలో వినాయక విగ్రహాన్ని ఉంచి మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం స్థానిక మహిళలు శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేశారు. సాయంత్రం శ్రీ షిరిడి సాయిబాబా భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం వీణుల విందుగా సాగింది. సాయిబాబా నక్షత్ర మాలిక, వినాయకుడు, కనకదుర్గా శివులను కీర్తిస్తూ పాడిన పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, దుర్గా, నాగేంద్రమ్మ, మల్లేశ్వరి, సరస్వతి, రజని, సుబ్రహ్మణ్యం, రవి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చింతామణి బృహంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవి సమస్త కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవశీకర సంగత సూర్యమానాత్మ వైభవ